అందరికీ శుభోదయం. మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. చెలిమియే కరువై వలపే అరుదై చెదిరిన హృదయమే శిలయైపోగా నీ వ్యధ తెలిసి నీడగా నిలిచే తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము అన్న శ్రీశ్రీ ప్రణయ గీతం ప్రత్యక్ష అనుభూతిగా మనసును తాకే క్షణాలు అవి. ఎన్నని చెప్పేది ఎంకి ముచ్చట్లు, ఏటి చెప్పేది నా ఎంకి ముచ్చట్లు అంటూ నండూరి మురిసిపోయినట్లు తనలో తానే పరవశించిపోతూ ఆనంద ఆకాశంలో ప్రేమైక పతంగై విహరించే వేళ అది అంతట సంతోషాన్ని ఇచ్చే జీవితం పట్ల అనురక్తిని పెంచే ప్రేమ మీ పక్కన ఉంటే ఇంకేం కావాలి? పడిన చోటే బలంగా లేచి నిలబడటానికై, కెరీర్లో గెలిచి చూపించడానికి అయినా అంతకంటే గొప్ప ప్రేరణ మరేం కావాలి? ప్రేమంటే వాట్సాప్లో ఎమోజీలు పంపించుకోవడం కాదు, ఖరీదైన బహుమతుల బట్వాడా అంతకంటే కాదు. నమ్మకం, అది కలిసొచ్చిన కాలంలోనైనా, కష్టాలకు ఎదురీదే పరీక్ష సమయంలోనైనా మనం ఒంటరి వాళ్ళం కాదన్న భరోసానిచ్చేదే ప్రేమ. అది స్వార్థంలోంచి పుట్టదు, కోరికల జాబితాను చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉండదు. భాగస్వామి బాగుంటే చాలనుకుంటుంది. ఆ బాగు కోసం తానేమి చెయ్యగలను ఆలోచిస్తుంది. ఆ తలుపులే ఇద్దరిలోనూ ఉంటే సంతృప్తి సౌధం తలుపులు తెరుచుకుంటాయి. ఉన్నది పంచుకుని తింటూ, ప్రేమను పెంచుకుంటూ, ఒకరికొకరిగా బతుకుతూ, దారిలో పూలపరుచుకుంటూ హాయిగా ముందుకెళ్ళిపోవచ్చు. కాదని మీరు ప్రేమకు ఖరీదు కట్టే షరాబులైతే, ఆ మనిషి తెచ్చే డబ్బు వస్తువులు తప్ప మరేమీ అవసరం లేదనుకుంటే గిల్టు నగల మాదిరిగా కొంతకాలం దగదగలాడవచ్చు. కానీ పై మెరుపులు మెరిసిపోయినప్పుడు, అసలు రంగు బయటపడినప్పుడు ఇక చేయడానికి ఏమీ ఉండదు. ఏకాకిగా ఎండమావి బతకడం తప్ప. అందుకే ప్రేమిస్తే షరతులు లేకుండా ప్రేమించండి. ప్రేమను పంచే మనుషులను ముందు గౌరవించండి. ఉన్న 24 గంటల్లోనే మీకోసం సమయం మిగిల్చుకొని మీ ఆనందం కోసమే దాన్ని ఖర్చు చేసేవారిని చిన్నచూపు చూడకండి. భ్రమల మత్తులో పడే అవతల వ్యక్తుల భావోద్వేగాలతో ఆటలాడకండి. ప్రేమకు శక్తి ఎక్కువ, కానీ అన్ని సందర్భాల్లో కాదు. కవి బసవరాజు అప్పారావు ఆలపించినట్లు, సత్యంతో జత కలిసిన ప్రేమే శక్తిమంతమైంది. దాన్ని దాటికి దేవతలైనా లోబడిపోవలసింది. చపల నిర్బంధ ప్రేమలో అలాంటివి కానే కాదు. మానవత్వాన్ని మసి చేయడానికి తప్ప అవి ఎందుకు పనికిరావు. అబద్ధాల పునాదులపై అనుబంధాల మేడ నిలవదు. అందుకే ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమించండి. ప్రేమలోని తీయదనాన్ని మనసారా ఆస్వాదించండి. ఒకరి బతుకు తోటకు మరొకరు తోటమాలి అవ్వండి. మిత్రులారా, కలిసిన కళ్ళలో వలపు తుఫాను చెలరేగింది. సాన్నిహిత్యం కుదిరాక వాతావరణం చల్లబడింది. ఏవేవో ఊసులు సెల్ఫోన్ మీటల్ని మేఘాల్లా ఆవరించాయి. చేసుకున్న భాషలతో ఇరు హృదయాలపై మలయ మారుతాలు వీచాయి. కరచాలనాల వెచ్చదనంతో మదిలో వాయుగుండం రేపింది. భావోద్వేగాల అల్పపీడనం ఆ రెండు గుండెల్లో వెన్నెల వర్షం కురిపించింది. జత కలిసిన మనుషులు ప్రేమ తీరం చేరాకే తనువుల భారానికి ఎడతెరిపినట్టు అయ్యింది. ఏవో జ్ఞాపకాలు అల్లరి చేస్తున్నాయి. విశాల దృక్పథంతో చూసినప్పుడు ప్రేమ ఒక నిరంతర వికాసం. స్వార్థం అంటే సంకుచిత్వం. స్వార్థం వీడి అందరికీ ప్రేమ పంచితే ఈ ప్రపంచమే ప్రేమమయం అవుతుంది. ప్రేమ అనుబంధం అనే ఇరుసుపై ఆధారపడి ఉంటుంది. బంధాన్ని నిత్యం కాపాడుకోవాలి. ప్రేమ అజరామరమైతే స్వార్థం మృత్యువుతో సమానము. ప్రతి ఒక్కరిలో మంచి ఉంటుంది. దాన్ని స్వీకరించి ప్రతిగా ప్రేమ పంచాలి. తీసుకున్న మంచిని మీదైన శైలికి అన్వయించుకోవాలి. ఒక్కసారి ప్రేమలో పడితే మనం ఊహించలేనన్ని ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రపంచంలోని కూడా రహస్యాలెన్నింటినో తెరిచే తాళం చెవి ప్రేమ. ప్రేమకి ఓటమి లేదు. విజయం ఒక్కసారి ఆలస్యం కావచ్చు. రేపు, ఎల్లుండి లేదా కొన్ని దశాబ్దాలు అయినా చివరికి ప్రేమ అనే విజయం వరించడం తథ్యము. మన బుద్ధి లేదా హృదయం మధ్య నిరంతర యుద్ధం జరుగుతూనే ఉంటుంది.
కానీ నిర్మలమైన ప్రేమకు చిరునామా అయిన నీ హృదయం మాటే ఎప్పుడూ విను. ఆనందానికి మార్గం లేదు, ఆనందమే మార్గం అన్నాడు బుద్ధుడు. అందుకే జీవిస్తే సరిపోదు, దానికో లక్ష్యం ఉండాలి. ఆనందంగా జీవించడమే ఆ లక్ష్యం కావాలి. ఒక ప్రొఫెసర్ తరగతి గదిలో విద్యార్థులకు 500 రూపాయల నోటు చూపిస్తూ ఇది ఎవరికి కావాలి అని అడిగారు. అందరూ చేతులెత్తారు. కానీ ఆ నోటు నుంచి చేత్తో బాగా నిలిపి మళ్ళీ చూపిస్తూ ఇప్పుడు అన్నారు. మళ్ళీ అందరూ చేతులెత్తారు. ఎంత నలిగినా నోటు విలువ తగ్గలేదు. జీవితం అంతే, కింద మీద పడుతుంటాం. రకరకాల కారణాల వల్ల ఓడినా కింద పడినా మనమే. మన జీవితానికి విలువ తగ్గదు. అందుకే మిమ్మల్ని మీరు ప్రత్యేకమైన వారిగా గుర్తించుకోవాలి. జీవితం పట్ల మెలకువతో ఉండాలి, నిద్రమత్తుతో ఉండకూడదు. మనల్ని ప్రేమించేవారు, మనం ప్రేమించేవారు ఉన్నారు కాబట్టి జీవించాలి అనుకుంటాం. లక్ష్యం లేకుండా, స్పష్టత లేకుండా జీవించడంలో అర్థం లేదు. కావాలనుకున్నది ఏదో జరిగితే, కోరుకున్నది అయితే అప్పుడు సంతోషించవచ్చని ఎదురు చూస్తుంటారు. కొందరు కష్టపడి పనిచేయడం సబబే, కానీ కష్టం మాత్రమే జీవితం కాకూడదు. సంపాదించడంలో మమతలు, అనుబంధాలు, అనురాగాలు అడుగున పడిపోకూడదు. ఇవన్నీ లేని సంపద అర్ధరహితమే. ఆనందం మన సహజ లక్షణం. పనికి విలువనిస్తూనే జీవితంలో నాణ్యతను పెంచుకోవాలి. కోపం, విరోధం ఆనందాన్ని తుంచేస్తాయి, మనకే అపకారం చేస్తాయి. ఆనందం అనేది ఎవరు ఇచ్చేది కాదు, మన ఎంపిక. మీరు ఆనందంగా ఉండాలనుకుంటే దాన్ని పాడు చేయడం ఎవరి తరము కాదు. ఇష్టమైన పని చేయండి, ఇతరులకు సాయం చేయండి. జీవితంలో లభించిన వాటికి కృతజ్ఞతతో ఉండండి. క్షమించడం మరిచిపోవడం అలవాటు చేసుకోండి. ఓ సినీ కవి అన్నట్టు, జనం అందరిలో మనం ఎవరంటే తెలిసి ఉండాలి, ఒక విలువ ఉండాలి. అందుకు మనదైన ఒక ప్రత్యేకతను సంపాదించుకోవాలి. పరీక్షలు, ప్రయాణం, ఉద్యోగం, ఆరోగ్యం, రకరకాల భయాలు మనకి కొందరికైతే తమమే కాదు, తమ పక్క వాళ్ళు భయాలను కూడా తమ నెత్తి మీద వేసుకుని భారంగా జీవిస్తుంటారు. మరికొందరేమో ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలను తలుచుకుని కుమిలిపోతుంటారు. భయం, వేదన జీవితాన్ని దుర్భరం చేస్తాయి. కష్టాలు లేనిది ఎవరికి, నష్టాలు రానిది ఎవరికి. వాటితో బాధపడటం కాదు, వాటి నుంచి బయటపడే మార్గం కనుగొనాలి. టీలో ఈగ పడితే పారబోస్తాం, అదే ఇక నెయ్యిలో పడితే ఆ ఈగను తీసేసి నెయ్యిని వాడతాం. పదార్థాన్ని బట్టి విలువ మారినట్టు మనుషులు కూడా అంతే. వాళ్ళతో అవసరం తీరిపోతే చిన్న తప్పుకి దూరం పెట్టేస్తారు. అవసరం, ఉపయోగం ఉంటే ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ క్షమిస్తూ ఉంటారు. మనిషిగా బ్రతకడానికి కావలసింది అనుభవాలు కానీ ఆడంబరాలు కాదు. మనస్సు ప్రశాంతంగా ఉండటానికి కావలసింది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు. అందరితో పంచుకోవడానికి కావలసింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు. సక్సెస్ అనేది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసుకు గాయాలు కావాలి, మాటలకు గుండె ముక్కలవ్వాలి, బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, తప్పులు దిద్దుకోవాలి, ప్రతి క్షణం నీతో నీవు యుద్ధం చేయాలి. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. కాలం కలిసి రానప్పుడు నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి మిమ్మల్ని గెలిపించలేవు. కేవలం ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. కాబట్టి చెడు రోజుల్లో మీకు ఉండాల్సింది ఓర్పు, సహనం మాత్రమే. నీ జీవితాన్ని ఎప్పుడూ పక్కవారితో పోల్చుకోవద్దు. ఎందుకంటే సూర్యచంద్రులు ఇద్దరూ మనకు వెలుగుని ఇచ్చేవారే. కానీ ఎవరు గొప్ప అంటే సమాధానం లేదు. ఎవరి టైంలో వారే గొప్ప. మనము కూడా అంతే. దేనికైనా టైం రావాలి. గమ్యం గొప్పదైనప్పుడు అవమానాలు అంతు లేకుండా వస్తాయి. కానీ మన ప్రయత్నం నిరంతరం కొనసాగుతూ ఉంటే ఫలితం తప్పక వస్తుంది. రాబోయే రోజుల్లో ఎవరైనా పోతే పరామర్శలు ఎలా ఉంటాయి? పాపం చాలా మంచి మనిషే, ఎప్పుడు ఆన్లైన్లో ఉండేవాడు, అందరి పోస్టులను లైక్ కొట్టేవాడు, కరెంటు లేకుండా ఛార్జింగ్ తగ్గకుండా పవర్ బ్యాంక్ మెయింటైన్ చేసేవాడు, చాలా హోందాగా కామెంట్స్ పెట్టేవాడు, పాపం రోజు ప్రొఫైల్ ఫోటో మార్చేవాడు, ఇంటికి ఎవరు వచ్చినా మొహమాట పడకుండా వైఫై పాస్వర్డ్ ఇచ్చేవాడు, జీవితాంతం ఒక అకౌంట్ మీదే బతికిన గొప్ప మనిషి అని. చెవులతో మాత్రమే విని కనులతో చూడని ఏ విషయాన్ని నమ్మకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితో పంచుకోకండి. ఎందుకంటే అసూయపరులు చెప్పే మాటలతో బంధాలు శాశ్వతంగా దూరం కావచ్చు. నీ జీవితానికి నీవే గురువు. ఎలా మలుచుకోవాలన్నా, ఎలా మార్చుకోవాలన్నా అంతా నీ చేతిలోనే ఉంది. కాలి చెప్పులైన మనుషులైనా నీకు నొప్పిని, బాధను కలిగిస్తున్నాయంటే అవి నీకు సరిపోయేవి కాదని అర్థం.
ప్రపంచం, సముద్రం, జీవితం దూరం నుండి చూడటానికి బాగుంటాయి, కానీ ఈదడానికి కష్టంగా ఉంటాయి. నోరు విప్పేటప్పుడు, పరుసు తెరిచేటప్పుడు జాగ్రత్త వహిస్తే పరువు, డబ్బు రెండూ దక్కుతాయి. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతం ఉండదు. ఇవి రెండూ లేనిదే అసలు జీవితమే లేదు. జీవితంలో సెటిల్ అవ్వడం కన్నా అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం, కానీ అడ్జస్ట్ అయితే మాత్రం సెటిల్ అవ్వడం చాలా సులభం. కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దు అనుకోవాలి, కొన్ని వదిలేయాలి. అప్పుడే మనశ్శాంతి. జీవితంలో ఒకటి నేర్చుకో, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవడం. అది సంపద అయినా, సంతోషమైనా. ఎవరు ఏది ఇచ్చినా తిరిగి రెండింతలు ఇచ్చేయడం, అది ప్రేమైనా, ద్వేషమైనా. ప్రతి క్షణం మంచి కోసం బతికితే ప్రపంచమంతా మీకు స్నేహితులే. ప్రతి క్షణం చెడు కోసం బతికితే ప్రపంచంలో ప్రతి మూల మీకు శత్రువులే. మంచి వ్యక్తిత్వం కన్నా మించిన సంపద మరొకటి లేదు మిత్రమా. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆత్మ వస్తువు నాశనం లేనిది. దాన్ని ఎవరూ అంతం చేయలేరు. కష్టం వచ్చిందని కంగారు పడకు, నష్టం వచ్చిందని నీరసపడకు. నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడికి నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు. నమ్మకంతో ఉండు, తిరిగి తప్పక కోలుకుంటావు మిత్రమా. ప్రతి క్షణం మంచి కోసం బతికితే ప్రపంచమంతా మీకు స్నేహితులే. ప్రతి క్షణం చెడు కోసం బతికితే ప్రపంచంలో ప్రతి మూల మీకు శత్రువులే. జీవితం పారే నది లాంటిది. ఒక చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. జీవితం కూడా అంతే. దూరమైన వారిని తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు ఆగిపోతుంది. అనుభవాలు, గుణపాఠాలు నేర్చుకోవాలంటే పరిచయాలు ముగిసిపోతూ కొత్త పరిచయాలు అవుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే మనుష్యుల ముఖాలను కాకుండా హృదయాలను చూడడం ప్రారంభిస్తామో అప్పుడు మనకు జీవితం స్పష్టంగా కనిపిస్తుంది. అవసరం ఈ పదానికి నిజమైన అర్థం అది దెయ్యానికి కూడా పూజించేలా చేస్తుంది, దేవుని కూడా ద్వేషించేలా చేస్తుంది. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారుతున్నాడు లేదు తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారుతాడు. చచ్చాక శవంగా మారే శరీరం ఎవరికి కనపడినా ఆత్మ మట్టిలో కలిసే మాంసం ముద్ద. కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని బంధువులు దీనికోసం అబద్ధాలు, మోసాలు, నీతి నియమాలు వదిలేయడం, పగలు, ప్రతీకారాలు, సాటివారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందటం, ఇది మంచిది కాదు. అందరినీ విమర్శించేవారు ఎప్పటికీ మనశ్శాంతిగా జీవించలేరు, కానీ అందరినీ సరదాగా పరామర్శించేవారే నిత్య నూతన ఆనందాలతో జీవిస్తారు. స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటిది. వెలిగించడం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతం ఉండదు. ఇవి రెండూ లేనిది జీవితమే ఉండదు. రాబడికి మించిన ఖర్చు, ఎదుటివారిలో బతకాలనే కోరిక రెండూ ప్రమాదమే. ఒకటి నిన్ను అప్పులు పాలు చేస్తే మరొకటి సంతోషానికి దూరం చేస్తుంది. సూర్యుని వెలుతురు పగలు మాత్రమే దారి చూపుతుంది, కానీ ఆత్మవిశ్వాసం అన్ని వేళలా దారి చూపుతుంది. నటిస్తున్న మించే వాళ్ళు కొందరు, నమ్మి మోసపోయే వాళ్ళు కొందరు. ఎన్ని నిజాలు చెప్పినా నమ్మిన వాళ్ళు కొందరు, అబద్ధాలే నిజమని నమ్మేవాళ్ళు కొందరు. చెప్పుడు మాటలు విని మనల్ని దూరం పెట్టేవాళ్ళు, మనమేమిటో తెలియకపోయినా హక్కున చేర్చుకునే వాళ్ళు కొందరు. ఇది మన నేటి సమాజం. ఈ రోజుల్లో తిండి లేక చస్తున్న వారికన్నా తినలేక చస్తున్న వారే ఎక్కువ. ఎవరో లేక అనాథలవుతున్న వారికన్నా అందరూ ఉండి అనాథులయ్యేవారే ఎక్కువ. బాధలో తోడుండే వారికన్నా బాధించేవారు ఎక్కువ. మంచి వాళ్ళకన్నా ముంచేవాళ్ళే ఎక్కువ. గర్వంతో ఉంటే సన్నిహితులను కోల్పోతావు, ఈర్ష్యతో ఉంటే స్నేహితులను కోల్పోతావు, కోపంతో ఉంటే మనల్ని మనమే కోల్పోతాము. ఎదుటి వారికి నచ్చేలా ఉండాలని ఎప్పుడు ప్రయత్నించకు. ఇతరులకు నచ్చడానికి ఇది సినిమా కాదు, జీవితం. మనసు చెప్పేది వింటే బాగుపడతావు, పక్కనోడు చెప్పేది వింటే బాధపడతావు. అర్హత లేని చోట ప్రేమను చూపించి మోసం చేశారని బాధపడకు, తప్పించుకున్నావని సంతోషపడు. మనకు సహాయం చేసిన వాడిని, మనల్ని అవమానించిన వాడిని ఎప్పుడూ మరవకూడదు. ఎందుకంటే వారిద్దరూ మన అభివృద్ధికి సోపానాలే. బాధపడ్డా పర్వాలేదు, బయట మాత్రం పడకు. ఎవడూ పట్టించుకోడు, ఎందుకంటే ఇది జీవితం మిత్రమా.
ముళ్ళు ఉన్న మొక్కకి నువ్వు ఎంత నీళ్లు పోసినా ఆ వాటి స్వభావం మారదు. కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసిన వంకర బుద్ధి మాత్రం మారదు. నీతి, నిజాయితీ వినడానికి, చూడటానికి చాలా బాగుంటాయి, కానీ అది ఎక్కడ పనిచేయవు. ఈ రోజుల్లో బతకడానికి అసలు అవసరమే లేదు. మనము ఉన్నట్టుగానే లోకము ఉంటుంది అనుకోవడం చాలా పొరపాటు మిత్రమా. ఎన్ని అనుభవాలు ఎదురైనా ఎందుకు పిచ్చి మనసు మారదు? అది మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉంటుంది. ఏదో ఒకరోజు మన నీతి నిజాయితీ పనిచేయవా అని గుడ్డి నమ్మకం తప్ప చేసేదేముంది? ఇంకా మన మనసుకు సర్ది చెప్పుకోవడమే తప్ప అందరూ నా వాళ్ళే, అందరూ మన వాళ్ళే, అందరూ మంచివాళ్ళు అనుకోవడం మనస్సు తప్పు, మన తప్పు. జీవిత ప్రయాణంలో ఏ బంధం ఎక్కడి వరకు వెళుతుందో, ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. మనల్ని ప్రతి క్షణం సంతోషంగా ఉంచే బంధం దొరికితే చాలు. ఈ జీవితానికి ఇంకేం కావాలి? అలాంటి వారే మన జీవితంలో వెన్నంటూ ఉంటే మరి దానికంటే ఇంకా ఆనందం ఏముంటుంది? ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకండి. ఏ పనిలోనైనా సరే మీరు విజయవంతం కాకముందు అత్యధికులు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. విజయవంతమయ్యాక మీ కృషిని అభినందించే వారి కంటే అదృష్టం వల్లే మీ విజయం సాధ్యమైందని ప్రచారం చేసేవారిని ఎక్కువగా ఉంటారు. కాబట్టి మీరు మీ పని చేసేటప్పుడు ఇతరుల అభిప్రాయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పనిపైన పూర్తిగా దృష్టి పెట్టండి. నీ కోసం ఎదురు చూసే హృదయాన్ని వదులుకోకు. నీ బాధను భరించే స్నేహాన్ని వదులుకోకు. నిన్ను నమ్మిన నమ్మకానికి ఎప్పటికీ దూరం కాకు. తప్పులను కనబడడం తప్పేం కాదు, అయితే ముందు నీలోని తప్పులేమిటో కనుగొనండి, ఇతరులు కాదు. ఓటమికి దగ్గరవ్వకుండా ఉండాలంటే గెలవాలనే తపన ఎప్పటికీ తగ్గకూడదు. మీ ఆయువు 14 ఏళ్ళు పెరగాలంటే ఏవైనా ఔషధాలు మీ జీవిత కాలాన్ని 14 ఏళ్ళు మేర పెంచగలరని తెలిస్తే మీరు వాటిని తరచూ తీసుకోకుండా ఉంటారా? లేదు కదా. పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం, మద్యం ఎక్కువగా తాగకపోవడం, ధూమపానానికి దూరంగా ఉండటం అలవర్చుకున్నవారు సగటు వ్యక్తుల కంటే 1400 ఎక్కువ జీవిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. వాటిని ఎంత మాత్రము ఉపేక్షించకండి. మెరుగైన భాగస్వామిగా మీరు ఎదగాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం స్వార్థమేమో కాదు. నిజానికి మీ వివాహ బంధం బలంగా ఉండటానికి అది ఒక గొప్ప నది లాంటిది. మీ మనస్సు, శరీరం, భావోద్వేగాలు బాగుండేలా మీరు జాగ్రత్తలు తీసుకుంటే మీరు మెరుగైన భాగస్వామిగా ఎదుగుతారు. మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీ జీవిత భాగస్వామితో ఆరోగ్యకర బంధం ఏర్పరచుకోగలుగుతారు. పుచ్చుకునే వాటికంటే ఇచ్చేవే ఎక్కువ ఉంటేనే మీరు వ్యాయామానికి దూరంగా ఉండే రోజుల కంటే చేసే రోజులు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఖర్చు కంటే పొదుపు, పెట్టుబడి అధికంగా ఉండేలా జాగ్రత్త పడండి. మీరు వినియోగించుకునే వాటికంటే సృష్టించేవి ఎక్కువగా ఉండాలి చూసుకోండి. ఇతరులు ఒకరితో ఒకరిని పోల్చి చూపడం కంటే ఎక్కువగా ప్రశంసించండి. ఎందుకంటే కొన్నింటిని మీరు పుచ్చుకునే దానికంటే ఎక్కువగా ఇచ్చినప్పుడే జీవితం మెరుగు అవుతుంది. బ్యాంకు స్టేట్మెంట్లో భవిష్యత్తు తెలుసుకోండి. మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ ఒకసారి తెరవండి. మీరు వేటిపై ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు, వాటికి మీరు అధికంగా విలువ ఇస్తున్నట్లు, జంక్ ఫుడ్, వినోదం అంటే అంశాలపై ఎక్కువగా వివరం చేస్తున్నట్టయితే మీ భవిష్యత్తు సాదాసీదాగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ నైపుణ్యాలు, సముపార్జన, అర్థవంతమైన సంబంధాలపై అధికంగా ఖర్చు చేస్తున్నారేమో ఆలోచించండి. నెలకు ఒక్కసారి మీకు మీరు ఈ ప్రశ్న వేసుకోండి. మీ పనితీరును మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నారా? అయితే నెలకొకసారి మీకు మీరు ఓ ప్రశ్న వేసుకోండి. అదేమిటంటే, అద్భుత ప్రతిభా పాఠవాలను ఒక గొప్ప వ్యక్తి ప్రస్తుతం నేను చేస్తున్న పని చేయదలుచుకుంటే మెరుగైన ఫలితాల కోసం నాకంటే భిన్నంగా నేనేం చేస్తాను? ఈ ప్రశ్నకు సమాధానం దొరికాక ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకండి. ఆ మార్గంలోనే మీ పని చేస్తూ వెళ్ళండి. హార్ట్ షాట్ నియమంగా పిలిచే ఈ తరహా ఆలోచన ధోరణితో చేసే పనిపై మీకు చాలా స్పష్టత అనేది లభిస్తుంది. దానికి తగ్గట్టుగా చెమట చిందించాల్సింది. ఏదైనా ఒక గొప్ప ఫలితం సాధించాలంటే దానికి తగ్గట్టుగా గొప్పగా చెమట ఊడచాల్సిందే. కష్టపడకుండా కేవలం ఫలితాన్ని కోరుకుంటే కూర్చోవడంలో అర్థం లేదు. దానివల్ల మీకు చివరికి మిగిలేది నిరాశే. ప్రస్తుత జీవనశైలిని మార్చుకుని తాత్కాలిక ఆనందాలు, వాంఛనాలను పక్కన పెట్టి పనిచేయండి. ఆరోగ్యం బాగుంటే అన్నీ ఉన్నట్టే. ఊబకాయాన్ని మీ దరికి చేరనివ్వకండి. దానిపై పోరాడేందుకు ఉపయోగపడే ఆయుధాలు ఏమిటో తెలుసా?
తగినంత నిద్ర, స్వచ్ఛమైన గాలి, సూర్యకాంతి, పరిశ్రమలు శుద్ధి చేసిన ఆహారం తినకపోవడం, వంటల్లో నూనె తక్కువగా వాడటం, దేశీయ నూనె వినియోగం అన్నిటికంటే ముఖ్యమైన వ్యాయామం. ఆ త్యాగానికి అర్థం లేదు. పని కోసం ఆరోగ్యాన్ని త్యాగం చేస్తున్న తల్లిదండ్రులంతా ఒక విషయాన్ని గుర్తించాలి. మీ పిల్లలు మీ నుంచి ఆశించేది ఇంకొంత ఎక్కువగా పనిచేయడం ద్వారా మీరు సంపాదించే ఎక్కువగా అధిక డబ్బు కాదు. మీరు ఆరోగ్యంగా సజీవంగా ఉండటం వారికి కావాలి. వారితో సమయం గడపటం కావాలి. మీరు చేస్తున్న త్యాగానికి మీరు సంపాదించే ఎక్కువగా డబ్బు ఎంతమాత్రం సరితూగదని గుర్తించుకోండి. కప్పకు తెలియదు తను చేసే శబ్దం వలనే పాముకు ఆహారం అవుతుందని. నోటి దురుసు జింక అందాన్ని పులి చూడదు, ఆకలిని చూస్తుంది. అహంకారం కుడితే చస్తుందని తేలుకు తెలుసు, కానీ కుట్టకుండా ఉండలేదు. తొందరపాటు, తెలివి తక్కువ, నోటిఫికేషన్, అహంకారం, తొందరపాటు ఇవే మనిషి పతనానికి కారణమని తెలుసుకోవాలి. లక్ష్య సాధన దిశగా కృషి చేయడానికి నిరంతర ప్రేరణ అవసరం. అయితే ఇతరుల నుంచో లేదా బాహ్య పరిస్థితుల్లో నుంచో ప్రేరణ పొందితే అది తాత్కాలికంగానే ఉంటుంది. అలా కాకుండా దాని ప్రభావం శాశ్వతంగా కొనసాగాలంటే లక్ష్యాన్ని ఎంచుకునేటప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. దాన్ని లక్ష్యంగా ఎందుకు పెట్టుకోవాలి, దాన్ని ఎందుకు సాధించి తీరాలి అనే ప్రశ్న వేసుకోవాలి. అందుకు బలమైన సమాధానం మీ వద్ద ఉంటే ఇక మిమ్మల్ని ఏది ఆపలేదు. వయస్సు అనేది ఓ సంఖ్య మాత్రమే అని చెబుతుంటారు. ఆ మాట ఏమాత్రం అతిశయోక్తి కాదు, అక్షరాల నిజం. అయితే ఓ క్రమబద్ధమైన జీవన శైలిని అలవర్చుకున్న వారి విషయంలోనే అది అనుభవంలోకి వస్తుంది. 40-50 ఏళ్ల మధ్య వయస్కులు కూడా 30 ఏళ్ళ యువకుల ఉత్సాహంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు నడక, వ్యాయామాలు తప్పనిసరి చేసుకోవడం, అర్థవంతమైన మానవ సంబంధాలను కొనసాగించడం అవసరం. మీరు అన్ని విధాలా సిద్ధమైనట్లు అనిపించాకే పనిని మొదలు పెట్టాలనుకోవడం, సానుకూల పరిస్థితుల కోసం ఎదురు చూడటం, పనిలో పరిపూర్ణత కోసమని ముందస్తు ప్రణాళికలు మీరే సృష్టి పెట్టుకోవడం, లక్ష్య సాధన సులువైన మార్గాలను అన్వేషించడం, ఇవన్నీ పురోగతికి అవరోధాలు. పని మొదలు పెట్టడానికి ఈ క్షణమే సరైన సందర్భం. మీ ప్రయత్నాలతోనే పరిస్థితులు సానుకూలంగా మారుతాయి. ఏ పనిలోనూ పరిపూర్ణత అనేది ఉండదు. తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళడమే. పిల్లలు మొబైల్ ఫోన్లతో అధిక సమయం గడపడం వల్ల వారి ఆరోగ్యానికి హాని కలుగుతుండటమే కాదు, వారి జీవితంలో ఎన్నో అందమైన అనుభూతులను కోల్పోతుండటం ఆందోళనకరం. తల్లిదండ్రులతో సమయం తగ్గడం, స్నేహితులతో కలిసి ఆడుకోకపోవడం వల్ల శారీరక చురుకుదనం లోపించడం, స్నేహానుబంధాలకు దూరం కావడం, ఏ నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపకపోవడం, ఇవన్నీ వారి ఎదుగుదలపై ప్రభావాన్ని చూపిస్తాయి. తల్లిదండ్రులు మీ పిల్లలు ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడండి. చిన్న మొత్తాలని క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతూ పోతే కార్యక్రమంలో అవి ఊహించని సంపదను సృష్టిస్తాయి. అలాగే చిన్న చిన్న పనులను ప్రతిరోజు స్థిరత్వంతో చేస్తూ ఉంటే కార్యక్రమంలో అవి మన అలవాట్లుగా మారి అసాధారణ ఫలితాలు సృష్టిస్తాయి. మానవ స్వభావం ఏమిటంటే పని చేస్తున్నట్లు భావిస్తే అది కష్టంగా అనిపిస్తుంది, కానీ అలవాటుగా మారితే అదో సరదా వ్యాపకంగా అనిపిస్తుంది. అందుకే పనులను అలవాటుగా మార్చుకోండి. నిత్య విద్యార్థిగా ఉంటేనే ఏ రంగంలో అయినా మనకు కూడా సాధించగలరు. అందుకు ఈ 3 సూత్రాలను పాటించండి. అవసరం నాకు అన్నీ తెలుసన్న అహంకారాన్ని, భ్రమణలను విడిచిపెట్టి నేర్చుకునే మనస్తత్వాన్ని అలవర్చుకోవడం, అప్పుడే నిజమైన జ్ఞాన సముపార్జనకు తలుపులు తెరుచుకుంటాయి. ప్రతి విషయాన్ని ఎందుకు అని ప్రశ్నించే తత్వం, దీనివల్ల కుతూహలం, జిజ్ఞాస సజీవంగా ఉంటాయి. మీ జ్ఞానాన్ని, ఆలోచనలను అంగీకరించేవారు కాకుండా సవాలు చేసేవారిని మీ చుట్టూ ఉంచుకోవడం, దీనివల్ల మీ జ్ఞాన విస్తృతి అనేది పెరుగుతుంది. బాల్యంలో వేధింపులకు గురవుతున్న బాధితులలో మీ పిల్లలు ఉంటే వీలైనంత త్వరగా గుర్తించండి, లేకపోతే వారికి కోలుకోలేని నష్టం జరగవచ్చు. ఇతరులు తమను వేధిస్తున్న విషయాన్ని చెప్పేందుకు పిల్లలు ధైర్యం చేయలేరు. వారి ప్రవర్తనలో కనిపించే మార్పుతోనే దాన్ని అర్థం చేసుకోవాలి. మీ పిల్లలు ఉన్నట్టుండి స్కూలుకు వెళ్ళనని మొండికేయడం, స్నేహితులకు దూరమై భాగంగా ఉండడం, గదిలో ఒంటరిగా గడపడం, ఇవన్నీ చేస్తుంటే అనునయంగా ప్రేమతో మాట్లాడి విషయాన్ని తెలుసుకోండి. వేధింపుల నుంచి వారిని కాపాడండి. చాలామందికి ఒకటి కన్నా ఎక్కువ అంశాలపై ఆసక్తి ఉంటుంది.
దానికి అనుగుణంగానే బహుళ లక్ష్యాలను సాధించాలనే ఉంటుంది. కానీ ప్రతి దాని మీద దృష్టి పెడితే చివరికి ఏ ఒక్క లక్ష్యాన్ని అందుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే మీరు సాధించాలనుకుంటున్న 25 లక్ష్యాల జాబితాను పేపర్పై రాయండి. వాటిలో మీకు అత్యంత ముఖ్యమైన 3 లక్ష్యాలను మాత్రమే ఎంచుకుని వాటి కోసమే మీ శక్తి సామర్థ్యాలను సమయాన్ని వినియోగించండి. మిగిలిన వాటి గురించి మర్చిపోండి. ప్రపంచ కుబేరుడుగా వారిని పాటించిన 5/25 సూత్రము ఇదే మిత్రమా. సమతుల ఆహారం తీసుకోకపోవడం, తగినంతసేపు నిద్రపోకపోవడం, వ్యాయామాలు చేయకపోవడం వల్ల మీ శారీరక ఆరోగ్యానికి కాలం గడిచే కొద్దీ తీవ్ర నష్టం కలుగుతుంది. అలాగే మానసిక ఆరోగ్యానికి ధ్యానం చేయడం, ప్రస్తుత క్షణంలో జీవించడం, అవసరమైనప్పుడు విరామం తీసుకోవడం, ఒత్తిడి ఆందోళన కలిగించే విషయాలకు ప్రశాంతతను పోగొట్టే వ్యక్తులకు దూరంగా ఉండటం అవసరం. శారీరక మానసిక ఆరోగ్యాలు ఆనందకర జీవిత రథానికి 2 చక్రాలు. జీవితం అంటేనే అవి చేతలతో కూడుకున్నది కాదు. ఎన్నో విషయాలు మీ నియంత్రణలో ఉండవు. ఓ పనికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రణాళికలు వేసుకున్న ఎంత బాగా సిద్ధమైన అనూహ్య ఆటంకాలు ఎదురు కావచ్చు. కష్టాలు ఇబ్బందులు రాని జీవితం అంటూ ఉండదు అనే స్థితి జీవితాల వాస్తవమని గుర్తించండి. అది లేకపోతే ఎలాంటి సవాళ్ళు లేక జీవితం నిస్సారంగా మారుతుంది. అందుకే అనిశ్చితికి భయపడకుండా దాన్ని అంగీకరించండి. అప్పుడే ఆందోళనకు దూరమై మనశ్శాంతి అనేది కలుగుతుంది. మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. ప్రతిరోజు మీరు ఆఫీసుకు బాధతో వెళుతున్నారా? ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మీలో సంతృప్తి ఉందా? ఉత్సాహత కలిగించని పనిలో పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించలేక విజయాన్ని సాధించలేరు. రోజంతా ఇష్టపడి పని చేసినప్పుడే మీరు ఇంటికి సంతృప్తితో రాగలరు. అప్పుడే కుటుంబ జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలరు. ఇష్టమైన పని అయినా ఎంచుకోండి, లేదా దొరికిన పని అయినా ఇష్టపడండి. నిరాసక్తంగా మాత్రం ఉండకండి. లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని రోజులు ప్రయత్నించినా ఆ ఫలితం దక్కలేదని, అందుకే వదిలేశామని చాలామంది చెబుతుంటారు. సమస్య ఏమిటంటే వారు ఇంతకాలం కేవలం ప్రయత్నిస్తూ ఉన్నారే తప్ప ఆ క్రమంలో ఏమైనా పురోగతి సాధిస్తున్నామా అన్నది ఆలోచించుకోలేరు. ప్రతిసారి విఫలమవుతున్నారంటే అర్థం లక్ష్యాన్ని వదిలేయాలని కాదు, మరో కొత్త మార్గంలో ప్రయత్నించాలని. ఒకే తరహాలో ప్రయత్నిస్తూ ఉంటే సమస్య ఏమిటో అర్థం కాదు. దానివల్ల పరిష్కార మార్గాలు కనిపించవు. మీకు గుర్తింపు దక్కేది ఫలితాలతోనే తప్ప మీ కష్టాన్ని, శ్రమను చూసి కాదు. ఫలితాలు ఆధారపడి ఉండేది మీ ఉత్పాదకత మీదే తప్ప ఎంతసేపు పనిచేశారన్న దానిపై కాదు. అందుకే ఉత్పాదకతను పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. ఫలితాలు సాధనకు కీలకమైన పనులను గుర్తించి వాటి కోసం అధిక సమయం కేటాయించుకోండి. ఏ పనులను చేయాలనేది కాదు, ఏ పనులను తెగించాలో తెలిసి ఉండటం ముఖ్య లక్షణమే. దానివల్ల సమయం కలిసొచ్చి ఉత్పాదకత పెరుగుతుంది. లక్ష్య సాధన దిశగా కృషి చేయడానికి నిరంతర ప్రేరణ అవసరం. అయితే ఇతరుల నుంచో లేదా బాహ్య పరిస్థితుల నుంచో ప్రేరణ పొందితే అది తాత్కాలికంగానే ఉంటుంది. అలా కాకుండా దాని ప్రభావం శాశ్వతంగా కొనసాగాలంటే లక్ష్యాన్ని ఎంచుకునేటప్పుడు ఓ ప్రశ్న వేసుకోవాలి. దాన్నే లక్ష్యంగా ఎందుకు పెట్టుకోవాలి, దాన్ని ఎందుకు సాధించి తీరాలి అనే ప్రశ్న వేసుకోవాలి. అందుకు బలమైన సమాధానం మీ వద్దే ఉంది. ఇంకా మిమ్మల్ని ఏది ఆపలేదు. మీరు అన్ని విధాలా సిద్ధమైనట్టు అనిపించాకే పనిని మొదలు పెట్టాలనుకోవడం, సానుకూల పరిస్థితుల కోసం ఎదురు చూడటం, పనిలో పరిపూర్ణత కోసం అని ముందస్తు ప్రణాళికల మీదే దృష్టి పెట్టడం, లక్ష్య సాధనకు సులువైన మార్గాలను అన్వేషించడం, ఇవన్నీ పురోగతికి అవరోధాలు. పని మొదలు పెట్టడానికి ఈ క్షణమే సరైన సందర్భం. మీ ప్రయత్నాలతోనే పరిస్థితులు సానుకూలంగా మారతాయా? ఏ పనిలోనైనా పరిపూర్ణత అనేది ఉండదు. తప్పులను సరిదిద్దుకుంటూ పనితీరును మెరుగుపరుచుకోవడం ముఖ్యము. నిత్య విద్యార్థిగా ఉంటేనే ఏ రంగంలో అయినా కూడా విజయం సాధించగలరు. అందుకు ఈ 3 సూత్రాలు పాటించడం అవసరం. 1. నాకు అన్నీ తెలుసు అన్న అహంకారాన్ని, భ్రమణలను విడిచిపెట్టి నేర్చుకునే మనస్తత్వాన్ని అలవర్చుకోవడం. అప్పుడే నిజమైన జ్ఞాన సముపార్జనకు తలుపులు తెరుచుకుంటాయి. ప్రతి విషయాన్ని ఎందుకు అని ప్రశ్నించే తత్వం, దీనివల్ల కుతూహలము, జిజ్ఞాస సజీవంగా ఉంటాయి. 3. మీటర్ల జ్ఞానాన్ని, ఆలోచనలు కలిగించేవారు కాకుండా సవాలు చేసేవారు మీ చుట్టూ ఉంచుకోవడం. దీనివల్ల జ్ఞాన విస్తృతి అనేది పెరుగుతుంది. అందరూ నడిచే దారిన నడవడం లోక సహజం. ఉన్న దారిలో నడవడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. కాబట్టి చాలామంది అలాగే చేస్తారు. అలాంటి వారి జీవితాలు సాదాసీదంగానే గడిచిపోతాయి.
కానీ కొత్త మార్గం కనుగొని లేదా ఏర్పరచుకొని వెళ్ళడం, భిన్నంగా ఆలోచించడం లాంటి వాటికి పూనుకునేవారు అరుదుగా ఉంటారు. ఇలా చేయడానికి సాహసం, సావాసం ఉండాలి. ఎందుకంటే కొత్త దారిలో ఇబ్బందులు, కష్టాలు ఎదురవ్వచ్చు. తట్టుకొని నిలబడగలిగితేనే విజయాలు పొందవచ్చు. పురాణ కాలం నుంచి నేటి వరకు భిన్నంగా ఆలోచించిన వారి గురించి, అలా ఆలోచించి విజయం సాధించిన వారి గురించి చాలా ఉదాహరణలు ఉన్నాయి. తులాభారం సమయంలో సత్యభామ ఎన్ని మణిమాణిక్యాలు త్రాసులు వేసినా శ్రీకృష్ణుడు అవి సరితూగలేదు. దానికి కారణం ఆమె కృష్ణుని సాధారణమైన మనిషిగా భావించడమే. చివరికి అహం విడిచి రుక్మిణినే శరణు వేడింది. రుక్మిణి భిన్నంగా ఆలోచించింది. కృష్ణుడు భగవత్ స్వరూపుడని తెలిసి ఆమె భక్తితో తప్ప శక్తితో ఆయన వశం కాడని భావించింది. అందువల్లే కృష్ణుడికి ఇష్టసఖి అయినప్పటికీ సాధారణ భక్తురాలిగా భక్తి శ్రద్ధలతో ప్రార్థించి తులసి దళాన్ని తక్కిడిలో ఉంచింది. వెంటనే త్రాసు పైకి లేచింది. తిరుగులేని వరాలు పొందిన రాక్షస రాజైన హిరణ్యకశిపుణ్ణి సంహరించడం అసాధ్యం. అతడిలో నిరంతరం హరిద్వేషాన్ని రగల్చడం ఒక్కటే మార్గమని భిన్నంగా ఆలోచించిన నారద మహర్షి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదుడికి హరిభక్తిని ప్రబోధించాడు. అలా హిరణ్యకశిపుడి వరాలను వమ్ము చేయడానికే పరోక్షంగా కారకుడయ్యాడు. ద్రోణుడు ప్రత్యక్ష బోధ చేయనని తెగేసి చెప్పినప్పుడు ఏకలవ్యుడు అస్త్ర సన్యాసం చెయ్యలేదు. ఆయన బొమ్మని గురువుగా భావించి విద్యను అభ్యసించగలిగాడు. చెట్టు నుంచి రాలి కింది పడిన పండును చూసి ఇది కిందికే ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అని ఆలోచించిన కుర్రాడే భూమికి ఆకర్షణ శక్తి ఉందని నిరూపించాడు. అంతకుముందు కూడా పండ్లు కిందికి రాలాయి, కానీ ఎందుకనా అన్న ఆలోచన ఎవరికీ రాలేదు. ఎడిసన్ విద్యుత్ బల్బు కనిపెట్టిన, రైట్ సోదరుల విమానాన్ని తయారు చేసిన, మార్కోని రేడియో కనిపెట్టిన, ఇంకా అనేక మంది శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలు ఎన్నో చేయగలగడానికి కారణం భిన్నంగా ఆలోచించడమే. ఆ క్రమంలో ఎన్నో అపజయాలను చవిచూసిన వారు వెనుకంజు వేయలేదు. ఆలోచనలకు మరింతగా పదును పెట్టుకున్నారే కానీ దిశ మార్చుకోలేదు. వైజ్ఞానిక పరిభాషలో దీన్నే శాస్త్రీయ వైఖరి అన్నారు. నేరానికి శిక్ష సహజం. అలా కాకుండా వారిని నేరస్తులుగా మార్చిన పరిస్థితులను విశ్లేషించి వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం, ఆ పరిస్థితులను సరిదిద్దడం ద్వారా మరింతమంది నేరస్తులు తయారు కాకుండా చూడటం మానవతావాదుల ప్రత్యేకత. ఇలా ఏ రంగంలో చూసిన భిన్నమైన ఆలోచన ఏ సమాజాన్ని ముందుకు తీసుకువెళుతుందో మెరుగైన ప్రపంచాన్ని అలాంటిది నిర్మిస్తుంది. ఓపికగా ఉన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు. జై హింద్, వందే మాతరం.